అయిపోతుందిరా. ఇక్కడే చదువురా తమ్ముడు, ఒకసారి గట్టిగా అవ్వేసుకురా. మీకు ఆకలి అయితే అంత గట్టి కూడా ఆకలి అయితే డబ్బులు తినేసి నాకు ఆకలి అవుతుంది. నేను ఏదో తొందరపడి 3 గంటలు 2 గంటలు అనుకుని వచ్చేసి 2 గంటలకే ఉన్నా, హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చేసి. ఇక నాకు ఆకలి అవుతుందని రావున్నా. కానీ సక్సెస్లో ఆకలి కూడా తెలియదు కదా. ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటే అది తెలియకపో. కానీ ఒక్కరే వచ్చి చేయడానికి నేనే వేసుకొని పోస్టులన్నీ నేను చూసుకొని స్టాండీస్ అన్ని పెట్టుకుంటూ వచ్చేసరికి టైం అయిపోయింది. సో ఎనీహౌ మనందరం కూడా ఇప్పుడు చూసాం కదా. నేను మొన్ననే చెప్పిన థియేటర్లో మంచి సినిమా ఇది, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది ఒక్కటి మాత్రమే చెప్పగలను. శ్రీకృష్ణన్న ఎన్ని సినిమాలు మనల్ని నవ్వించడానికి ఆయన కావాలంటే తగ్గిండు, కావాలంటే మోసిండు, ఉరికిండు, పరిగెత్తిండు, మంచి సినిమాలు అందించడానికి ప్రయత్నించిండు. అందులో భాగమే హుస్సేన్ షా కిందన్న, అలాగే మన లైట్ బాక్స్ కాంబినేషన్లో కావచ్చు, వీళ్ళందరూ మన సార్ కావచ్చు, సందీప్ గారు కావచ్చు, మన శ్రీకృష్ణన్న మా అందరినీ పాత వాళ్ళందరూ కొత్తగా చూపెట్టడానికి ట్రై చేసి ఒక కొత్త కథను, ఒక పాప శ్రీకృష్ణుని చూస్తే మనకు చిన్నప్పుడు మీ అందరికి గుర్తుందో లేదో మన కలిసుందాం రా సినిమాలు, అలా ఫ్యామిలీ సెంటిమెంట్లలో వెంకటేష్ గారిని మాకు చూసినట్టుగా నేను నిజంగా శ్రీకృష్ణులో ఏదైతే పాపతో ఉన్న సెంటిమెంట్లలో నాకు వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. వెంకటేష్ గారిని చూసినట్టు అనిపించింది మీ పాత్రలో. అలాగే మీరు సస్పెన్స్ చేసినప్పుడు ఇంతకుముందు సినిమాలో సామర్థ్యవంతంగా మన కాంచని మీ బాడీ లాంగ్వేజ్ మీరందరూ కూడా యూత్తో పాటు పోటీ పడి మీరు చేస్తున్న ఈ సినిమాలో సెటిల్గా ఒక పాదం కలపకుండా సీన్లు నడిపించే క్రమంలో ఒక స్క్రీన్ ప్లే కావచ్చు, ఒక ప్రతి విషయంలో సుదర్శన కావచ్చు, అయ్యప్ప శర్మన్న కావచ్చు, చిన్న రోజైనా కానీ ముద్దుగా చేసుకుంటూ. కానీ ఇక టెక్నీషియన్లలో మాకు ఫీడ్బ్యాక్ వస్తుంటుంది, ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తుంటారు. ఒక్కొక్కరు ఫోన్ చేసి డిఓపి గారిని డిఓపి గారు మంచి షాట్స్ పెట్టారని చెప్పి, ఆ తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ వర్క్ అంతా అని చెప్పేసి ఒక్కొక్క దాని గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి మస్తు ఇచ్చిన కొన్ని సీన్లలో భలే వచ్చింది. కానీ అంటే ఆ సీన్లో మనందరం ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు బాగా పనిచేసిందని చెప్పి ఒక్కొక్క క్రాఫ్ట్ గురించి కూడా మనల్ని చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను మన ప్రేక్షకులందరికీ, ఈరోజు సాటర్డే, రేపు సండే, మీరు ఒక మంచి సినిమాను చూడాలి, ఫ్యామిలీతో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అంటే శ్రీకృష్ణుడి దగ్గర కొత్త కథ చూడాలి, హుస్సేన్ షా కిరణ్ కూడా తెలుసుకోవాలి, లైట్ బాక్స్ ఎక్స్పీరియన్స్ గా తెలుసుకోవాలంటే థియేటర్కి రండి. చక్కగా ఫ్యామిలీతో మంచి పాప, మరి శ్రీకృష్ణన్న, సుదర్శనన్న, చిన్నన్న దగ్గర నుంచి నా వరకు ఎవరెవరు ఏం చేశారో ఒక కొత్త కథ మీరు ఊహించకుండా మీరు మెచ్చేటట్టుగా ఉన్నటువంటి చిత్రం ఖచ్చితంగా మృత్యుంజయ. థ్యాంక్ యూ.